వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరించిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు దగాపాలన అంటూ వికలాంగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని నిప్పులు చెరికారు. కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తూ కృష్ణకాంత్ పార్క్ నుండి వెంకలరావు నగర్ డివిజన్ వరకు వికలాంగులు భారీ ర్యాలీ చేపట్టారు. వికలాంగులకు మద్దతుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ప్రభుత్వానికి జూబ్లీస్ నుండి గట్టి చంపపెట్టు లాంటి సమాధానం కూడా రాబోతుందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వికలాంగులు దాదాపు స్వచ్ఛందంగా వికలాంగులు జూబ్లీస్లో మాగంటి సునీతమ్మని గెలిపించాలంటూ మాకు రావాల్సిన పెన్షన్ కానీ మాకు రావాల్సిన రోస్టర్ పాయింట్లు కానీ మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ ఇవన్నిటి మీద ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోరుబాట పట్టారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు మద్దతుగా సునీతమ్మకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా గెలిపించాలంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మనతోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ ర్యాలీ? ఏ విధంగా ఉంది సార్ ర్యాలీ? అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. పాపం వికలాంగులు వాళ్ళు మానసికంగా బలహీనంగా ఉంటారు, శారీరకంగా బలహీనంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు. వాళ్ళకు ఇంత గతంలో కేసీఆర్ గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు. ఈయన వచ్చి నేను 6,000 చేస్తా అని చెప్పి చెప్పిండు. 6,000 చేస్తాడేమో మా బతుకులు కొంచెమైనా బాగుపడతాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తుండ్రు. ఇన్ని వచ్చి వాళ్ళు ఎంఏ చేసిండ్రు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు కూడా వరిస్తలేరు. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయంతో పూట గడుపుకోవచ్చు అని చెప్పి ఆశతో ఎదురు చూస్తే ఇలా వాళ్ళని కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండ్రు. అయ్యా మేము మోసం ఎందుకు చేసిండ్రు, మమ్మల్ని కూడా ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి అడగడానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా వాళ్ళకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు లేవు, 10% రోస్టర్ పాయింట్లు ఇస్తున్నారు, అది కూడా లేవు. దాని గురించి చెప్పండి. అదే అంటున్నాను, ఏది కూడా వాళ్ళకు చెప్పిన ఏది కూడా ఒక్కరోజు కూడా ఒక్కటి కూడా ఆచరణలో పెట్టలేదు. కాబట్టి మమ్మల్ని కూడా ఈ విధంగా మోసం చేస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడగడానికి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఏదైతే వారికి ఇచ్చిన వాహనాలు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చిన, ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా మాకు ఇవ్వలేదు. దాని గురించి చెప్పండి. అదే బీఆర్ఎస్ హయాంలో చాలామందికి వికలాంగులకు వాహనాలు ఇచ్చి వాళ్ళు సొంతంగా ట్రాన్స్పోర్ట్గా ఏదో విధంగా పోయే విధంగా చాలామందికి కానుకలుగా ఇచ్చిండ్రు, స్మైల్ గిఫ్ట్ అని చెప్పేసి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా లేకుండా ఆ వర్గాన్ని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి వాళ్ళు పట్టించుకోకపోవడం నిజంగా దారుణం. మీరు అందరు బయట ఉండరు బ్రదర్, మీరంతా బయట ఉండరు, ఇలా రాకుండా ఇక ఈ సెక్షన్లోకి రాకుండా. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు జూబ్లీహిల్స్? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాం, అంటే ఇట్లా అన్ని వర్గాల వారిని మోసం చేసి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడపగలుగుతావు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, 6,000 పింఛన్ ఇవ్వమని చెప్పేసి మేము వీళ్ళ ద్వారా మీకు కోరుతున్నాం. మేడం మీరు చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 45 లక్షల మంది వికలాంగులు ఉన్నారు ఈరోజు మన సెన్సస్ ప్రకారం, 2014 సెన్సస్ ప్రకారం. కానీ ఓలీ గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాత్రమే 500 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయల వరకు పెంచి వాళ్ళకి ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఏంటంటే చాలా మంది ఎడ్యుకేట్స్ ఉన్నారు, పీజీలు చేశారు, డిగ్రీలు కంప్లీట్ చేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోయినా దృఢ సంకల్పంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇస్తే కేవలం మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకంతా కూడా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. అలాగే గిఫ్ట్ స్మైల్ రూపంగా కేటీఆర్ గారు వాళ్ళకి వెహికల్స్ వాహనాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏదైతే 4,000 పెన్షన్ని 6,000 చేస్తానని చెప్పారో అది చేయకపోగా వాళ్ళకి ఏమి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. 10% ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నారో అది కూడా ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్కి వ్యతిరేకము, 100% మేము కేసీఆర్ గారిని తిరిగి కోరుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు బాగుంది అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ధర్నా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చట్లేదు అని చెప్పి దానికోసం నిరసనగా ఈ ర్యాలీ తీస్తున్నారు. చివరిగా వెంగళరావు నగర్ డివిజన్ నుండి ఈ గడ్డపై నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియదు? మేము ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారు అందరినీ మోసం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేశారు, వృద్ధాప్య పెన్షన్ పెంచుతా అన్నారు, వాళ్ళని మోసం చేశారు, పాపం వాళ్ళు వికలాంగులు వాళ్ళని కూడా మోసం చేశారు. దయచేసి ఏదో ఒక హామీ అయినా నెరవేర్చండి, ప్రజలకి ఏదైతే మీరు 6 గ్యారంటీలు ఇచ్చారో అదైనా కనీసం నెరవేర్చమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.
ఏదైతే చూసుకుంటే ఇది పరిస్థితి. ఇక్కడ కూడా వికలాంగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగట్టడానికి కూడా వీళ్ళందరూ ఇక్కడ ర్యాలీ సమీపంలో కూడా ఇక్కడ అందరూ భారీగా చేరారు. మరొక వైపు చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. నిరుద్యోగులకు కానీ అటు మోసం చేస్తుంది, ఇటు ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరైనా వికలాంగులకు ఇవ్వాల్సినాయో అందులో కూడా రోస్టర్ పాయింట్లు లేకపోవడం కానీ వాళ్ళకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై కూడా వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ గడ్డ నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామన్నట్టు కూడా ఇప్పటికే వికలాంగులు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.